నిర్మల్ జిల్లా రైతులకు అకాల వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కొండంత ఆశతో ధాన్యం అమ్ముకునేందుకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులను పగబట్టినట్టుగానే కాలం పరీక్ష పెడుతోంది. నిర్మల్ నియోజకవర్గంలో ఇవాళ తెల్లవారుజామున కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యమంతా తడిసిపోయింది. ఖానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోనూ ఇదే పరిస్థితి. రాత్రి కురిసిన వానకు ధాన్యమంతా నీటిపాలైంది. దీంతో రైతులంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఓవైపు కొనుగోలు నత్తనడకన సాగుతుండటం, ఇంకోవైపు ధాన్యం రవాణా సకాలంలో జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లాలో అకాల వర్షానికి అన్నదాతలైతే అరిగోస పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందురా ఈ అకాల వర్షాలకు తోడు ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యం నిర్మల్ జిల్లా రైతులకు శాపంగా మారాయని చెప్పవచ్చు. నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షాల కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడికక్కడే వరి ధాన్యం తడిచిన పరిస్థితి కనిపించింది. ఇటు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్ పిఎస్సి సెంటర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో, అలాగే మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో పూర్తిగా ధాన్యం నీటి పాలైన పరిస్థితి కనిపించింది. అలాగే ఇటు నిర్మల్ జిల్లాలో కూడా ఈ రోజు ఉదయం నిర్మల్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి. దీంతో నిర్మల్ నియోజకవర్గంలోని పలు వరి కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి. అలాగే ఇటు ముదోల్ నియోజకవర్గంలోని ముదోల్ తో పాటు బైన్సా, లోకేశ్వరం, కుబీర్, కుంటాల, అలాగే బాసరలో కూడా భారీ వర్షం కురిసిన కారణంగా ఇక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. గత వారం రోజుల్లో కూడా అకాల వర్షాలు పూర్తిగా రైతులకు శాపంగా పరిణమించాయి. ఇప్పటికే ఈ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ముదోల్ నియోజకవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించిన పరిస్థితి కనిపించలేదు. అధికారులు కూడా ఏమాత్రం స్పందించలేదు. ఈ రోజు కూడా ఇటు ఖానాపూర్లోను, ఇటు నిర్మల్ నియోజకవర్గంలో, ఇటు ముదోల్ నియోజకవర్గం వ్యాప్తంగా కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా కూడా వరి కొనుగోలు కేంద్రాలు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. దాదాపు నిర్మల్ జిల్లాలో మొత్తం 16 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యం కొనుగోలు మాత్రము చాలా నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా జిల్లా వ్యాప్తంగా కూడా తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, బేషరతుగా ఈ వరి ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే అధికారులు మాత్రం ఇప్పటివరకు కూడా ధాన్యం తడిసిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా అధికారులు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించలేదు. పైగా ఎలాంటి ప్రకటన ఇటు జిల్లా కలెక్టర్ నుంచి కానీ, సంబంధిత పౌర సరఫరాల శాఖ అధికారుల నుంచి కానీ, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కానీ, ఈ పిఐసికి సంబంధించిన అధికారుల నిర్వాహకులకు సంబంధించి కానీ ఎక్కడి నుంచి కూడా ధాన్యం కొనే విషయంలో కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.